హాయ్ అండి. నేను మీ వేణు టైలర్‌ని. ఇవి పకోడీ అండి. మామూలు పకోడీ అయితే కాదండి ఇది. మొక్కజొన్న పొత్తులు బాగా ముదిరిపోయినవి ఉంటాయండి. అవి ఎండబెట్టి ఇలా పౌడర్ చేసండి పకోడీ కింద వేసాను. అయితే సేమ్ ప్రాసెస్ అంతా పకోడీ ప్రాసెసే అండి. ఇంకా అలా పిండి మిక్సీ కొట్టేసి ఉల్లిపాయలు చకచకలాడుతా కోసేసండి. కొంచెం అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసాను. ఇంకేం వేయలేదండి. అవి వేసి పకోడీ అయితే వేసాను. ఇంకా కలపటం అన్నీ కూడా చూస్తున్నారు కదా. టేస్ట్ అయితే ఆ టేస్ట్ వేరండి, ఈ టేస్ట్ వేరు. ఆ శనగపిండి పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం చప్పగా ఉంది. చప్పగా అంటే టేస్ట్కి అయితే పర్వాలేదు, కానీ కొంచెం చప్పదనం వచ్చింది. కానీ బాగున్నాయండి. ఈరోజు పిల్లలు అది ఇంటి దగ్గర ఉన్నారనేసి ఏదో కొత్తగా ట్రై చేశాను. అవి వేస్ట్ చేయటం ఎందుకనేసి ఉపయోగించాలిగా, ప్రతిదీ యూజ్ అవుద్ది కదండి. ఇది వేస్ట్ చేయడానికి అయితే నేను ఒప్పుకోను, అన్నీ వాడేయాలనుకుంటానండి. చిన్న పకోడీ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.